హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీరిస్ కిచెన్. బాగున్నారండి అందరు? మేము బాగున్నాం. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అందులో కూడా మేము ఉండాలి మీతో పాటు, అంతే కదండి. మా వీడియోలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మా వంటలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి పచ్చడితో వచ్చినాం మేము. నిల్వ పచ్చడి చేస్తున్నాం, టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు టమాటాలు మనకు బాగా వస్తున్నాయి కదండి, ఇప్పుడు సీజన్ కదా టమాటాలది. టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాం. సూపర్ అండ్ సూపర్ టేస్టీ పచ్చడి. ఏం కావాలో దానికి చూద్దాం. టిఫిన్లకు కానీ నాష్టాలకు కానీ అన్నిటికీ అవుతుంది, స్కూల్ పిల్లలకు. చూడండి, టమాటాలు మనకి ఇగో ఇట్లా మంచి టమాటాలు చూసి తెచ్చుకోండి మీరు. ఎందుకంటే మనకు టమాటాలు మంచిగా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది కొంచెము. అట్లా అదొక్కటి చూసుకోండి. టమాటాలు మనకు మంచిగా ఉండాలండి, అప్పుడైతేనే మనకు పచ్చడి బాగుంటుంది. నేనైతే ఇగో చూడండి, మంచిగా కడిగి తూడ్చి మంచి టమాటా కేజీ టమాటా 1 కేజీ టమాటా మొత్తం మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇది 1 కేజీ టమాటాకి 100 గ్రాముల చింతపండు కొలత. మనకి ఒక 100 గ్రాముల చింతపండు. ఇదేమో ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పొళ్ళు చేసుకున్నాను నేను. దానికి సరిపడా వెల్లుల్లి ఒక గడ్డ, ఇది గ్రైండింగ్లకి. ఇది వచ్చేసి మనకి పోపు, ఎండుమిర్చి, మళ్ళీ అంటే కరివేపాకు, వెల్లిపాయలు, ఇవి పోపుకండి. మనం ఎట్లా చేయాలో చూద్దాము రండి. ఇప్పుడు రండి, టమాటాలన్నీ వేసుకోవాలి మంచిగా. మనము వేసుకున్నాక దాంట్లోనే చింతపండు కూడా మనము వేసుకొని మంచిగా 2 దగ్గరికి మంచిగా మగ్గించుకోవాలి. ఇదే మన పని ఇప్పుడు. అలా ఫస్ట్ కొంచెం నూనె, పసుపు, ఉప్పు ఇవన్నీ మగ్గాల. చింతపండు కూడా వేసాం కొంచెం. ఈ చింతపండు కూడా మంచిగా మనం వేసుకుందాం. నీరజ ఒక గుప్పెడు పడుతుంది షేర్ కదా కిలోకు. ఇక ఇంత చూడండి, ఇగో మనము రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. ఇది వేసుకుంటేనే బాగుంటుంది. ఒక గుప్పిడి నిండా వేసుకోండి. అమ్మకు అట్లా కొలతతోనే అట్లా వేస్తుంది. మనము సరిపోతుంది. మళ్ళీ చూసి తర్వాత వేసుకోవచ్చు అట్లా. ఇక మీ కొలత తెలియదు అని అనుకుంటే మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్గా మనం గుప్పితో వేసుకుంటే ఇది రాళ్ళు ఉప్పు కాబట్టి మంచి టేస్ట్ అనేది మనకు పచ్చడికి మంచిగా పడుతుందండి. అందుకే రాళ్ళు ఉప్పు వేసుకోండి, మామూలు ఉప్పు వేసుకోకండి. మామూలు తీసుకుంటే బాగుండదు. ఇదంతా మనకు దగ్గరికి మగ్గిపోవాలండి. ఇదంతా కొంచెం మూత పెడదాం. ఒకసారి మనము ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చూసిరండి, అంత నీరు ఇంకాలి. మొత్తం సగంకి మధ్యలో నేను ఒక 2 సార్లు కలిపినాను. మొత్తం మనకి మంచిగా ఉడికిపోయింది చూడండి దగ్గరికి. పెద్ద టమాటా అయితేనే గింజ ఉండదు. ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి మనకి. ఈ వాటర్ కూడా ఉండొద్దు మనకి, వాటర్ పోవాలి. వాటర్ పోతేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అంతే. ఇది ఇట్లనే మనం ఇప్పుడు మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనము మూత పెట్టొద్దండి. ఇట్లనే పెడదాం కొద్దిసేపు. నేను ఇట్లనే కొద్దిగా వాటర్ ఇంకినాక మళ్ళీ చూపిస్తా. నీళ్ళన్నీ మంచిగా ఇంకాలి మనకి. మొత్తం తేనె లెక్క మంచిగా దగ్గరికి అయినాక మిక్సీ పట్టాలి మనం, చల్లగా అయినాక. కొంచెం మంచిగా ఒక్కొక్కరు ఇష్టం అండి. మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వేసుకోండి, లేదు అని అనుకుంటే ఇట్లనే. లేకపోతే మిక్సీలో వేస్తేనే మనకు కారము, వెల్లుల్లి అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయండి. కొంచెం ఎంతైనా చింతపండు అవన్నీ కొంచెం మిక్సీ ఒక ట్రిప్ ఇట్లా అండమంటే అయిపోయాయి. మంచిగా ఉడకవేవు. అది మనం ఎక్కువ దింపుతామా నీరజ? ఇట్లా 1 నిమిషము ఇట్లా వేస్తే అదంతా మంచిగా ఉగ్గు లెక్క అవుతుంది. మంచిగా అన్ని మసాలాలు అనేది కారము అవన్నీ పడతాయండి మనము మిక్సీలో వేస్తే బాగుంటుంది. అయితే దాని తొక్కలు వస్తుంటాయి చేతికి తింటుంటే, తొక్కలు లేకుండా అయితే మిక్సీలో వేస్తే అంతే. మీరు ఈ పచ్చడి మనకి బయట అయితే మంచిగా ఒక 2 నెలల దగ్గర మంచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకోండి, ఒక 6-7 నెలల దగ్గర ఖరాబ్ కాదు మనకి పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బయట కూడా ఎందుకు ఖరాబ్ అవుతుంది అని అంటే, కొందరు ఏం చేస్తారంటే మొత్తం పచ్చడి కింద ఉండి నూనె పైన ఉండాల, అప్పుడు ఎప్పుడు ఖరాబ్ కాదు అసలు. అది ఉండకపోతే నూనె మళ్ళీ నూనె మనకు పైన పచ్చడి పైన నూనె లేకుంటే ఎంబటే మనకు అంతా ఇట్లా ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది, బూజు వచ్చినట్టు వస్తుంది. అట్లా ఎప్పుడు మనం పచ్చడి మెయింటెనెన్స్ చేయాలంటే ఎప్పుడు నూనె ఉండాలి పచ్చడి మీద. అప్పుడైతే మనకి ఏ పచ్చడి ఖరాబ్ కాదండి. అది నేను చెప్పేది. మామిడికాయ అయినా అంతే, ఏ పచ్చళ్ళకైనా ఏదైనా కింద మునగాలే, మీదికి పోయింత ఒక 7 మందం నూనె పైకి ఉంటేనే మళ్ళీ కలిపినప్పుడు తీస్తాం.
మళ్ళీ మనం తీసినాక మళ్ళీ మీ పైన నూనె వెళ్తుంది. అట్లుంటే మంచిగా ఉంటుంది. మనకైతే నేను ఏమంటున్నా అండి, మంచిగా నాకు 6 నెలలు ఫ్రిడ్జ్లో పెడితేనైతే 6 నెలలు సూపర్ అండి. నోటికి ఎంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఇన్నిటికో పనికి వస్తుంది ఇది. మనకు ఈ స్కూల్ పిల్లలకు వస్తుంది, మనకు వస్తుంది, నాస్టలకు వస్తుంది, ఇంకో తిన్నా వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పచ్చడి ఆఫీస్లో పోయేటోళ్ళకైతే చాలా 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 సేఫ్టీ. డబ్బున చేయాలంటే కాదు మనకు పని. తొందర స్కూల్ పిల్లలకు కూడా కొద్ది వేడివేడి అన్నం నెయ్యి పచ్చడి వేసి కలిపించినా కానీ బాగుంటుంది. మనకు ఎమర్జెన్సీ అండి, వెజిటేబుల్స్ మనకు వండనప్పుడు కానప్పుడు ఇది ఎమర్జెన్సీ మనకి. ఈ వర్షాకాలం అయితే ఎక్కువ మట్టుకు ఈ పచ్చడి ఆమ్లెట్ పెడతారు ఇంట్లో, బాగుంటుంది. ఏదైనా అచానక్ పనికొచ్చే తొక్కి ఇదే మనకు పచ్చళ్ళు. మొత్తం ఈ నీళ్ళన్నీ ఇంకిపోయాక నేను చూపిస్తానండి మీకు. చూడండి, మనకు వాటర్ మొత్తము పచ్చడిలా ఇంకిపోయింది. చూసిరండి, ఇగో ఎక్కడ వాటర్ లేదు ఇంకా. ఇప్పుడు ఈ టైంలో మనము చల్లార్చుకోవాలి. స్టవ్ అంతా ఆపేస్తా ఇప్పుడు నేను. చూడండి, వాటర్ అంతా మనకి దగ్గరికి అయిపోయింది, పచ్చడి సగం అయిపోయింది. చూడండి, ఇట్లా ఇదంతా చల్లార్చుకోవాలి ఫస్ట్ మనం. చూడండి, ఇప్పుడు మనకి కారం మనము ఒక గిన్నె మొత్తం ఫుల్గా తీసుకున్నాం కదా, 2 ట్రిప్పులు వస్తుందండి నాకు ఇది పచ్చడ అంతే. ఇంకొక ట్రిప్ మళ్ళీ వేసుకుంటా నేను. ఒక స్పూన్ అంతా ఆవపిండి వేసిన, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతిపిండి, ఇవన్నీ వేసుకున్నాక దీంట్లోనే కొన్ని వెల్లుల్లి, ఇది మనం ఒక ట్రిప్పు తింపుకొని వద్దాం. ఇంకా చూడండి, మనకి ఈ టెక్స్చర్ రావాలి పచ్చడి. చూసిరండి, ఇంత బాగా వచ్చింది కదా మనకి. నేను ఇదంతా మిక్సీ చేసినాక మీకు చూపించేస్తాను. చూడండి, మంచిగా ఒక 2 స్పూన్ల ఆవాలు, ఆ చిటపట ఆడాలి మంచిగా మనకి, అప్పుడైతే చేదు రాదు. జీలకర్ర చాలు. ఇంగువ మీకు ఇష్టం ఉంటే మీరు ఇంగువ వేసుకోండి. వేయాలి ఇంగువ. చూడండి, వెల్లుల్లి మంచిగా ఒక గుప్పెడు వెల్లుల్లి. పోపు ఏముండదండి, పోపు ఇట్లనే ఉంటుంది, చాలా బాగుంటుంది. మన పోపులోనే ఉంటుంది పచ్చడి టేస్ట్ అంతా. ఎండుమిర్చి చాలు, మంచిగా వేసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసినానండి. ఇక చూడండి, ఇది కొంచెం మనకు వేడి తగ్గాలి. కొంచెం అంతా పసుపు వేస్తాను నేను, చాలు. అక్కడ చూపి అంజలి, ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకొని ఇట్లా అంతా మనం ఇప్పుడు పోపులు వేసేద్దాం ఈ పచ్చడిని. నూనెలో కొంచెం ఇట్లా మనం మగ్గించుకోవాలి, అది కూడా చూపిస్తాను నేను మీకు. మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాదన్నట్టు, ఎక్కడ మనం వాటర్ ఎక్కడ తగలలేదు, మళ్ళీ అంటే మనకి ఎక్కడ తడి అనేది లేదు కాబట్టి నిల్వ మంచిగా ఉంటుంది మనకి. చూడండి, ఈ స్టేజ్లో మంచి ఇది కలుపుకోవాలి ఫస్ట్ మనము. చూడండి, టమాటా పచ్చడికి నూనెతోనే టెక్స్చర్ ఇంత బాగుంది కదండి మనకి. చూసి నోరు ఊరుతుంది కదా మనకి, ఊరాల్సిందే. ఇట్లా చేసుకోవాలి. మొత్తము పచ్చడికి నూనె మొత్తం పట్టాలి. ఎందుకంటే టమాటా మనకి నూనె కొంచెము ఇట్లా జారినట్టు అవుతుంటుంది, జర కొంచెం కలిపితే సెట్ అయిపోతుందండి పచ్చడి. ఇట్లా చూడండి, నూనె మంచిగా వేసుకోవాలండి. నూనె మంచిగా వేసుకుంటేనే మనకి కిలోకి ఒక 150 గ్రామ్స్ నూనె వేసుకోండి మంచిగా. అంటే పావు కిలోకి కొద్దిగా తక్కువ వేసుకోండి, అప్పుడైతే మనకి ఇంకా పావు కిలో వేస్తే కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనకి నూనెలతోనే పచ్చడి, ఎప్పుడు చెప్తా కదండి నేను మీకు. అట్లా చూడండి, ఇట్లా కలుపుకోవాలి అంతా. ఇప్పుడు ఇదంతా నూనె వేలుతుందండి మంచిగా అది పైన. ఇంకా మనము ఇంకొక రేపటి వరకు అయితే ఇంకా మొత్తం దీనిపైన మొత్తం ఆయిల్ వచ్చేస్తుందండి ఇది మనకి. అంతే, ఇది
పచ్చడి ఏదైనా ఇగో పచ్చడి ఉంటుందా నూనె మంచిగా మునిగేటట్టు ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. అదే చెప్పిన అది నూనె లేకపోతే పచ్చడి ఎండిపోయినట్టు అయ్యి దాని మీద బూజు వచ్చినట్టు వస్తుంది. మరి ఎంత మంచిదైనా మన పచ్చడి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ అండ్ సూపర్ టేస్టీ. మనకు టైంకు ఇంట్లో ఇది ఉంటే ఎన్నో పనులు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే పచ్చడి కారం వేసుకోండి. నేను అది చెప్పడం మర్చిపోయినా. పచ్చడి కారం వేసుకుంటే ఏ పచ్చడైనా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. అది తింటే మనకి ఏమవుతుందంటే మంట రాకుండా ఉండదండి కడుపులో. కొంచెము కారం ఎక్కువైతే పిల్లలు కూడా తినలేరు కదా. ఆ కారం వేసేందంటే నార్మల్ కారం ఉంటుంది మనకు అట్లా. ఇది మ్యాంగోది కానీ మనం మామిడికాయ పచ్చళ్ళు అన్నిట్లో వేసేది ఇల్లు కూడా అదే వేయాలి. అంతే అండి, మన పచ్చడి రెడీ. చూడండి, నోరు రుంచే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత బాగుందంటే ఇంకా రేపైతే ఇంకా ఫుల్గా నూనె వచ్చేస్తుంది. ఇంకా ఇక చూడండి, పైన మొత్తం నూనె ఉంటే తొక్కు మంచిగా ఫుల్గా ఇదంతా ఇట్లా మొత్తం కవర్ అయిపోతుంది ఆయిల్ మొత్తము. అప్పుడైతే మనకు పచ్చడి నిల్వ ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. సేమ్ కొలతతో చేయండి. సూపర్ అండ్ సూపర్ టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది మీకు కూడా. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం. అయినా చాలా రుచి అవుతుంది, బాగుంటుంది కూడా, నిల్వ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. మాది మేము చెప్పుకున్నది కాదు కానీ చాలా బాగుంటుందిరా. బాగుందమ్మా. వేడి వేడి అన్నంలా కొంచెం నెయ్యి వేసుకొని తిని ఎంత బాగుంటుంది. దాని తోడుకి ఇంకా ఎన్నో పెట్టుకొని తినొచ్చు. సూపర్ అయింది. కారం ఉప్పు అన్నీ మన నోటి నిండా వేసుకోవాలి. బాగుంటుంది, నిల్వ ఉంటుంది. నూనె మాత్రం మంచిగా మునిగేటట్టు నూనె పోసుకోవాలి. ఇంత బాగైంది కదమ్మా, బాగుంటుంది. ఇది మనం ఒక సీసాలో పెట్టుకుంటే సీసాలో, లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. ఇక మనం వేసుకున్న పళ్ళ పైన నూనె ఉందా చూసుకోవాలి. గాజు బాటిల్లో పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. మనకి జాడీలోనైనా పెట్టుకోండి, అంతే. చాలా చాలా ఇంట్లో ఉంటే ఎంతో మనకు ఆసారం ఉంటుంది. పని చేసుకోవటానికి, తినటానికి, ఎవరు వచ్చినా ఎవరు పెట్టుకున్నా, పిల్లలకైనా టిఫిన్లకైనా. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం ఇదే కలర్ తోని ఇదే టెక్స్చర్ తోని ఇట్లానే ఉంటది. అది ఇప్పుడు మనం అచానక్ ఒక దోశ పోసుకొని వేసుకోవాలన్నా కదా, దోశ చపాతీకి రైస్ కి అన్నిటికీ పనికి వచ్చేదే, మనకు పనికిరాంది కాదు. ఉప్మా కూడా బాగుంటది. జొన్న రొట్టెకైతే సూపర్ ఉంటది పచ్చడి కదండి. ఇంత బాగుంటది, మేము తింటాం కాబట్టి తెలుసు మాకు. మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి, చేసి తప్పకుండా చేయండి, మంచిగా తినండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వంటలన్నీ మీరు చూస్తూనే ఉండండి, ఇంకా మేము చేస్తూనే ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, బాయ్.